జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఒక ఎన్నో కష్టాలని అనుభవించిన ఒక నాయకుడు ఈరోజు ప్రజల మధ్యలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల మధ్యలో ఉండి కేవలం పేదల గురించి ఆలోచించి పేదల కోసం పేదల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు కాబట్టి జనాలు ఏ నిర్ణయం కోసం అయితే ఎన్నుకున్నారో అదే నిర్ణయం మీద పనిచేస్తున్నటువంటి నాయకుడు స్వప్రయోజనాలు ఏవీ లేకుండా నిష్పక్షపాతంగా ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడు కాబట్టి ఆ నాయకుడికి లైఫ్ చాలా ఉంటది. అందుకని ఆయనే మళ్ళీ వస్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఆయనే మళ్ళీ అధికారంలోకి ఉంటాడు అని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారన్న? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే జనసేనతో పొత్తు తీసుకోవడం. ఎందుకు సింగిల్ గా ఎదుర్కోలేడా? ఆయన సింగిల్ గా ఎదుర్కోలేడు అనే బలహీనత అనేది జనాల్లో కనపడుతుందిగా. అంటే బలహీనత ఉండడం వల్లనే పొత్తు కుదుర్చుకున్నారని మీరు అంటారా? అంతే కదా, మళ్ళీ పొత్తు ఎందుకు? డైరెక్ట్ పోటీ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ పోటీ చేయొచ్చు కదా. ఆయనతో సరి సమానుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు పోటీ ఎవరు? యాక్చువల్ గా లోకేష్ తో పోటీ చేయించాలి చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలంటే. కానీ ఆయన పొత్తు తీసుకోవడం ఏంది? ఆ పొత్తుకు వేరే ఎవరు దొరకలేదా? జనసేన తీసుకున్నాడు. జనసేన పార్టీ కూడా బానే ఉన్నాయి, ఏది సిద్ధాంతాలు బానే ఉన్నాయి, వాళ్ళు అన్ని బానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎలా ఉంటదనంటే యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మీద పిచ్చితో చాలా మంది పోతారు. వాళ్ళకి సగం పడ ఆ మీటింగ్ పోయిన సగం పడ చాలా మందికి అసలు ఓటు హక్కు ఉందో లేదో కూడా తెలియదు. వాళ్ళు చాలా మందికి లేదు. పవన్ కళ్యాణ్ అనే ఆయన నిజమే మంచి వ్యక్తి, వ్యక్తిత్వం ప్రకారం మంచి వ్యక్తి, పుస్తకాలు చదువుతుడు, అంతా బానే ఉంది. ఆయన అభిమానులు ఉన్నారు, నేను కూడా ఆయన అభిమానినే, బాగుంది. కాకపోతే పొత్తు అనే కాన్సెప్ట్, రాజకీయం అనే కాన్సెప్ట్ ఇదంతా చాలా డిఫరెంట్. ఇది పవన్ కళ్యాణ్ ఇంకా టైం పడుతుంది. ఆయన కూడా మంచి నాయకుడే. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వచ్చింది కదా, ఇది ఒక బెనిఫిట్ లాగా భావించవచ్చు అంటారా, లేదంటే ఒక డిమెరిట్ అని చెప్పుకోవచ్చు అంటారా? ఇట్స్ ఎ డిమెరిట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ ఎ డిమెరిట్. ఎందుకంటే అది ప్రజల్లో బలహీనతను చూపిస్తుంది, బలాన్ని చూపించదు. బలహీనతను చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే జనసేన బీజేపీతో కాసేపు పొత్తు అంటది, కాసేపు టీడీపీతో పొత్తు అంటది. వాళ్ళు మరి ఒంటరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగా వచ్చినోడే కదా, మరి ఎవరు పొత్తు లేదు కదా. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చిండు కదా. జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, చిన్న పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ, జాతీయ పార్టీ కదా. అలాంటిది ఒక చిన్న పార్టీ పొత్తు ఎందుకు తీసుకోవాలనేది ఒక క్వశ్చన్ ఉంటుంది జనాలలో. నా పర్సనల్ అభిప్రాయం కాదు, జనాలు అభిప్రాయపడే ఛాన్స్ ఉంటుంది యాజ్ ఏ ఓటర్ గా. దట్స్ డిమెరిట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన వస్తారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ ఏమంటారంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చూస్తున్నాము. సో బాబు వస్తేనే మళ్ళా ఆంధ్ర తలరాత మారబోతుంది. ఇప్పుడు 3 రాజధానుల విషయంలో జగన్ తప్పు చేశారని అంటున్నారు. దీనిపై ఏమంటారన్న? అక్కడ నిరుద్యోగం వల్ల ఎవరు హైదరాబాద్ రాలేదు. హైదరాబాద్ ఇష్టం ఉండి చాలా మంది వస్తున్నారు. ఉదాహరణకి నాకు బెంగళూరులో అవకాశం వస్తే వెళ్తా, యుఎస్ లో అవకాశం వస్తే వెళ్ళిపోతారుగా వీళ్ళు. యుఎస్ కి ఎంఎస్ కోసం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మన వాళ్ళంతా. దాని ఉద్దేశం ఏంది? అక్కడ ఉద్యోగాలు లేవనే, వాళ్ళకి అమెరికాలో ఉద్యోగం చేయడం ఇష్టం. ఎస్, దాన్ని వాళ్ళకి ఒక అభివృద్ధిగా భావిస్తారు. పర్సనల్ గా కొంతమందికి వ్యక్తిగతంగా కొన్ని గోల్స్ ఉంటాయి, పర్సనల్ గోల్స్. ఒక డెవలప్డ్ సిటీలో ఉండాలి, ఒక డెవలప్డ్ సిటీలో ఈ ఉద్యోగం చేయాలి అని. అక్కడ కూడా ఉన్నాయి కంపెనీలు, కానీ అక్కడ కూడా గ్రూప్స్ పడుతున్నాయి చాలా మంది. ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఇక్కడ వచ్చి ఉన్నారో వాళ్ళు ఏదో అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక కాదు, ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి వచ్చిన వాళ్ళే, కానీ అక్కడ విద్యా అవకాశాలు అయితే ఉన్నాయి. రీసెంట్ గ్రూప్స్ పడింది కదా, ఎన్నిసార్లు గ్రూప్స్ వేయలేదు? మరి గ్రూప్స్ వేయకపోతే వాలంటీర్ అంటే ఏంటి? వాలంటీర్ అని అంటే మనకై మనం ముందుకు వచ్చి పనిచేసేది, సేవ చేసేది. ఇట్స్ నాట్ ఏ జాబ్. ఆయన జాబ్ అని ఎప్పుడు చెప్పలేదండి. వాలంటీర్ ఎప్పుడు జాబ్ కాదు. సరే అన్న, మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి కనుక వస్తే మేబీ ఎన్ని స్థానాలతో వచ్చే అవకాశం ఉందంటారు? ఎంతో ముందు కంటే ఎక్కువ వస్తాయి. 175 స్థానాలకి 170 దాకా కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 ఎక్కడో అసంతృప్తి ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడన్నా వస్తే ఛాన్స్ ఉంది. ఏది లోకల్ ఎమ్మెల్యేలు ఏమన్నా అసంతృప్తి ఉంటే మనం చెప్పలేం, ప్లస్ ఆర్ మైనస్. బట్ 170 స్థానాలు కంపల్సరీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.